आंध्र प्रदेश के अनंतपुरम जिला के हिंदूपुर में रहने वाले एक मुस्लिम जोड़े ने अपने गुर्दे फरोख्त करने की पेशकश की है। उन्होंने जिला मजिस्ट्रेट से दरखास्त की है कि अपने गुर्दे बेचने दें और इसके एवज उन्हें रकम फराहम करें ताकि वो अपनी बेटी की कॉलेज फीस अदा कर सकें। उनकी लड़की फिलीपींस में MBBS की तालीम हासिल कर रही है, जिसकी फीस उन्हें अदा करना है। हिंदूपुर से ताल्लुक़ रखने वाले मकबूल जान अयूब खान की बेटी का नाम रूबिया है। लड़की के साथ उनके अहले खाना को ये उम्मीद थी कि उन्हें गैर मुल्की तालीम के वजीफे के तहत हुकूमत की तरफ से मदद मिलेगी, मगर ये मदद उन्हें नहीं मिली चूँकि हुकूमत इस स्कीम पर अमल दरामद नहीं कर रही है। उनके मुताबिक अपनी बेटी के फीस अदा करने के और रास्ते उनके पास नहीं हैं, इसलिए उन्होंने अपने गुर्दे बेचकर अदायगी करने का फैसला किया है। మా పాప ఫిలిప్పీన్స్లో MBBS ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్ళాలి. 17వ తేదీ లోపల మా పాపకి ఫీజు కట్టకపోతే అక్కడ ఎన్విరాన్మెంట్ టెస్ట్ అనేది జరగదు. 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. ఇప్పటికే పాప వెళ్ళి 16 నెలలైంది. వెళ్ళినప్పటి నుంచి కూడా మేము ప్రభుత్వం గురించి, ప్రభుత్వం యొక్క పథకాల గురించి అన్నీ తెలుసుకొని పంపించాము. మేము 10 లక్షలు ముందు విదేశీ విద్యా స్కాలర్షిప్ ఉన్నింది. అటు తర్వాత జగన్ గారు 15 లక్షలు మేము ఇస్తాము అని పేపర్లో యాడ్ ఇవ్వడం జరిగింది. అది చూసే మేము పంపించాము మా పాపని. పంపిన తర్వాత ఇక్కడ అప్లై కూడా చేశాము. ఈ పాస్ వచ్చిన తర్వాత అది స్టాప్ చేశారు అనే ఒక వాయిస్ మేము విన్నాము. అప్పటి నుంచి కూడా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. అందరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను, తర్వాత కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను, సీఎం గారి వరకు కూడా వెళ్ళాలని 800 కిలోమీటర్స్ నేను బైక్ యాత్ర కూడా చేయడం జరిగింది. కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోగా దాని తర్వాత నేను 3 రోజులు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశానండి. అప్పుడు అధికారులు ఏమన్నారంటే, మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము, సీఎం గారి వరకు మీ యొక్క ఈ బాధను తీసుకెళ్తాము అని చెప్పారు. అటు తర్వాత వెళ్తే వాళ్ళు కూడా ఏం పట్టించుకోవడం లేదు. మేము మెయిన్ వచ్చేసి స్కాలర్షిప్ ఉంది విదేశీ విద్యది అని ఒక ధైర్యంతో పంపినాము. అది కాకపోతే ఒకవేళ మా ఆస్తి అయినా అమ్మేసి మేము పాపను చదివించుకోవాలని ఆలోచనతో పంపినాము. ఇప్పుడు వచ్చేసి మా ఇల్లు అమ్మాలన్నా కూడా ఏవేవో నిబంధనలు అడ్డు వస్తున్నాయి. ఇల్లు అమ్ముకునేందుకు కూడా మాకు వీలు కాకుండా ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఇంక ఏమీ చేయలేని పరిస్థితిలో మేము ఈరోజు మా కిడ్నీలు అమ్ముకోవడానికి మేము కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. मकबूल जान ने जिला कलेक्टर को एक खत लिखा, दरखास्त की कि उन्हें गुर्दे बेचने दें और इसके एवज बेटी की तालीम के लिए रकम दें। बसूरत दीगर हुकूमत को चाहिए कि वो उनकी बेटी की तालीम को जारी रखने के लिए माली मदद फराहम करे। ब्यूरो रिपोर्ट ETV भारत।